ఆల్ క్రాకడైల్స్ ఇప్పుడు ట్రైనింగ్ లో నెక్స్ట్ పార్ట్ వాల్ జంప్. అందరూ పరిగెత్తుకుంటూ వచ్చి ఈ గోడ ఎక్కి అవతలకి దూకాలి. ఇఫ్ యు ఫెయిల్ యు ఆర్ అవుట్ ఆఫ్ దిస్ అకాడమీ. అండర్స్టాండ్? సో ఆల్ ది బెస్ట్ క్రాకడైల్స్. బాబాయ్ ఎప్పుడు క్లాస్లో ఫస్ట్ మీరే కదా? అవును. గోడలా దూకాలో చూపించరా? ఈ గోడ యు మీన్ దిస్ వాల్? యా. వెరీ సింపుల్. ఓకే, టేక్ దిస్. ఏమోయా ఎక్కలేవా? ఎక్కరా. ఓకే ఓకే ఓకే. ఆ ముసలాడిని చూసి నేర్చుకోండిరా. ముసలండి నేనా? ఏం కర్మరావు బాబు. కృష్ణ గారు, రాధా గారు, ఇప్పుడు మనం గోడెందుకు దూకాలో మీ మావిని అడుగుతారా? మావయ్య. డౌట్ వచ్చిందా అమ్మా? అవును మాయా, ఇప్పుడు ఈ గోడలు దూకడం మేమెందుకు నేర్చుకోవాలి? ఇప్పుడు దొంగలు దొంగతనం చేసిన తర్వాత గోడ దూకి పారిపోతున్నప్పుడు వాళ్ళని పట్టుకోవడానికి మీరు కూడా గోడ దూకాలి కదా, అందుకు. ఓ, మరి మాకు గోడలు దూకడానికి మీరు ట్రైనింగ్ ఇస్తున్నారు, మరి దొంగలు గోడలు దూకడానికి ఎవరు ట్రైనింగ్ ఇస్తున్నారు? వీడు వీడు ఈ జియో గడిస్తాడు. మాయా, మీ పోలీస్ వాళ్ళకి అంత డౌట్ ఎందుకు వచ్చిందమ్మా? ఎందుకంటే దొంగలు ఇటు నుంచి అటు గోడ దూకి వెళ్తే మేము అటెండి పట్టుకోవచ్చు కదా, మేమెందుకు గోడ దూకాలి చెప్పు? రూల్స్ ఒప్పుకోవు. నేను ఇంకొక రూల్ పెడుతున్నాను. నేను గోడ అవతలకి వెళ్ళి 10 వరకు లెక్క పెడతాను. ఈలోగా నువ్వు ఇటు నుంచి అటు గోడ దూకి వస్తే అకాడమీలో ఉంటావు. అదర్వైజ్ యు ఆర్ డిస్మిస్డ్. ఎనీ డౌట్స్? 1 కమ్ ఆన్ జియో, 2 3 4 5 6 రాధా గారంటే 7 Wow! Oh my God! Hi, Moya! Hi, Gio garu! I'm coming, Moya! 1, 2, and 3! Moya, చూసావా? వెరీ గుడ్ అమ్మా. కీప్ ఇట్ అప్, కీప్ ఇట్ అప్. Thank you! Left, right, left, right, left, right. జోగి, Right, left. ఏంటది? అరే అమ్మో, ఓకే సార్. ఓకేనా సార్? జంపా ఉందా సార్? ఇలాగే కదా సార్? ఇదేం పోలీస్ ట్రైనింగ్ సార్? పోలీసు కారిపోతోంది. ఇది పోలీస్ ట్రైనింగ్ కాదు మాస్టారు, మరి? తోలిస్ ట్రైనింగ్. తోలిస్ ట్రైనింగా? తోలు తీసే ట్రైనింగ్. కరెక్ట్ గా చెప్పారు. రాధా గారు, ఆ, నాకెందుకో ఈ ట్రైనింగ్ లో ఏదో తేడా ఉందనిపిస్తుందండి. అవును బావా, సంథింగ్ ఈజ్ రాంగ్. ఉంటే ఏంటి, మనం ఉండేదే 3 నెలలేగా. రాధా గారండి. సార్ ఇక నేను దూకేస్తా. మాస్టారు, ఎక్కడికి? ఆ బుల్లెట్ లాంటి మాటలు వేయడం కంటే చచ్చిపోవడం బెటర్. నేను మీరు దూకేస్తా. ఉండండి, నేను ఉన్నా కదా. ఏంటి కృష్ణ గారు ఇలా వచ్చారు? ఇవాళ హెల్ప్ చేశారు కదా, ఆ, థ్యాంక్స్ చెప్దామని వచ్చాను. ఆహా, థ్యాంక్స్. చెప్పారు కదండి. గుడ్ నైట్ అండి. నైట్. గుడ్ నైట్ రాధా గారు. గుడ్ నైట్ బాయ్స్. ఓకే. రాధా గారు, సార్ నాకు భయం వేస్తుంది, నా వల్ల కాదు. దేవుడని వచ్చేస్తున్నా. మీరు ఉండండి మాస్టారు, మేమంతా ఉన్నాం కదా.
అవును, ఏం తాగుతున్నారు? బీరా? కాదమ్మా, ఎనర్జీ డ్రింక్. ఎనర్జీ డ్రింక్ అంటే? ఒంట్లో ఉన్న నొప్పులన్నీ పోయి రేపొద్దున కల్లా 1000 ఏనుగుల బలం వస్తుందన్నమాట. ఆ? కావాలంటే మీరు కూడా తాగి చూడండి, చాలా బాగుంటుంది. ఇక నేను దూకేస్తా. మాస్టర్ మీరు ఉండండి ప్లీజ్. కంట్రోల్. బాగుందా? అవును, రోమియో ఏడి? మాస్టారు కాస్త నవ్వండి. ఆ? ఓ, ఇక్కడున్నావా? చీకట్లో కనబడలేదు. నీ ఫేస్, నీ కలర్. కృష్ణ గారు మీరు ఉండండి రాధా గారు. ఆ, పాప మరి దూకేసిన బతికేవాడు ఇప్పుడు గ్యారెంటీగా చేస్తాడు. అవును, ఇందక్కడి నుంచి దూకేస్తాను అంటున్నా. దూకు దూకు. ఎరా, నా మాటలు బుల్లెట్లా ఉంటాయా? బుల్లెట్లలో ఉంటాయో తెస్తారా నీకు? కృష్ణ గారు, ఇది బుల్లెట్. కృష్ణ గారు మీరు ఉండండి రాజా గారు. హ? ఓయ్, నువ్వేంట్రా? నువ్వు నీ ఫేసు, ఈ పొట్టేంట్రా? ఈ సీరేంట్రా? అసలు ఈ బండలో పోలీసులో ఉన్నాడా? అసలు రాధా గారు తప్ప మీరెవరైనా పోలీసుల్లో ఉన్నారా? ఓకే ఓకే, ఇచ్చే ఇచ్చే ఇచ్చే. రాధా గారు, అసలు వీళ్ళెవరైనా? గుడ్ నైట్ రాధా గారు. ఎలా పడ్డారో చూడు. ఇలాంటి హ్యాబిట్స్ కడుతుంటారా నేను ప్రాక్టీస్ చేసేది. ప్రతి వాడు పోలీస్ అయిపోదామని. ఛీ, 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 ఛీ. ఒక్కడికి ఫిజికల్ ఫిట్నెస్ లేదు కదా. ఏ బాబు, నిన్న ఇట్రా. టీచర్ కమింగ్. బాగా చేస్తున్నావు బాబు. థ్యాంక్ యూ మేడం. ఏ ఊరు మంది? అత్తిలి. మాది అత్తిలే. అచ్చా, క్లాస్ లో ఫస్ట్ అంటగా. అవును మేడం. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ టీచర్, థ్యాంక్ యూ టీచర్, థ్యాంక్ యూ. ఓకే, కమ్ ఆన్ గో టు ది క్లాస్. కుట్టిన దెబ్బ తగల. ఈ రోజు ఐపీఎస్ ఆఫీసర్ రామ్మోహన్ రావు గారిని హత్య చేసినటువంటి అతి దారుణమైన క్రిమినల్ ని కమిషనర్ నాగేంద్ర నాయుడు గారు కోర్టుకు తీసుకురాబోతున్నారు. ఈ హత్య దేశంలో ఎంత ఉధృతాన్ని సృష్టించిందో మనందరికీ తెలుసు. మరి ఇటువంటి క్రిమినల్ మీద న్యాయస్థానం ఎటువంటి తీర్పునిస్తుందో చూడాలి. రామ్మోహన్ హత్యకి మీకు ఏంటి సంబంధం? ఈ హత్య చేయడానికి కారణం ఏంటి? మీరు ఒక్కలే చంపారా లేక మీ వెనకాల ఏమైనా గ్యాంగ్ ఉందా? అందులోనూ ఒక పోలీస్ ఆఫీసర్ చంపడానికి కారణం ఏంటి చెప్పండి. అయినా అతనిపై మీకేంటి కక్ష? మీకు ఇక్కడ ఎవరైనా సపోర్ట్ చేస్తున్నారా? ఇన్ని క్వశ్చన్స్ వేసినా ఒక్కదానికి సమాధానం చెప్పరేంటండి? ఒరేయ్, నిన్నేరా ఒక మనిషి పుట్టుకు పుట్టి ఇంకొక మనిషిని దారుణంగా చంపడానికి సిగ్గుగా లేదు? యువర్ ఆనర్, పోలీస్ కమిషనర్ గారి సెల్ ఫోన్లో క్లిప్ చూసి మీరు జడ్జ్మెంట్ పాస్ చేసే ముందు నా సెల్ ఫోన్లో కూడా క్లిప్ ఉంది, చూడండి యువర్ ఆనర్. హౌ ఇస్ ఇట్ పాసిబుల్? దట్స్ కాల్డ్ మాఫింగ్ యువర్ ఆనర్. ఒక మనిషి ఫోటో తీసుకుని దానికి బాడీ క్రియేట్ చేసి ఆ బాడీ ఏమన్నా చేస్తున్నట్టు కంప్యూటర్లో క్రియేట్ చేయొచ్చు యువర్ ఆనర్. పోలీసు వాళ్ళు దొంగ సాక్ష్యాలు పెట్టి చాలా మందికి శిక్షలు పడేలా చేస్తారు. అది మీకు తెలుసు, నాకు తెలుసు. కానీ కంప్యూటర్ టెక్నాలజీ ఉపయోగించి మాఫింగ్ చేసి ఇండియా చూడడానికి వచ్చిన టూరిస్ట్ ని కేసులో ఇరికించి లోపల పడేశారంటే నాకు వినడానికే సిగ్గుగా ఉంది యువర్ ఆనర్. ఇట్స్ ఆల్ ఏ బిగ్ లై. ఇదంతా పెద్ద అబద్ధం. మిస్టర్ డిఫెన్స్ లాయర్, ఏది అబద్ధం? రామ్మోహన్ రావు చచ్చిపోవటం అబద్ధమా? కాదు, నిజం.
రామ్మోహన్ రావు ఒంట్లో 36 కత్తిపోటు ఉండడం అబద్ధమా? కాదు, నిజం. రామ్మోహన్ రావు ఒంట్లో చివరి రక్త పొట్టు వరకు రోడ్డు మీద పారడం అబద్ధమా? కాదు, నిజం. టోటల్ గా రామ్మోహన్ రావు మర్డర్ నిజం. నిజం. ఇట్స్ ఎ బేర్ ఫ్యాక్ట్. అండర్స్టాండ్? ఆర్డర్ ఆర్డర్. కమిషనర్ గారు, మీరు చూపించిన ఈ వీడియో క్లిప్ ఆధారంగా ఈ కేసు విషయంలో కన్విక్షన్ చేయడం కుదరదు. కానీ ఈ వీడియో తీసిన వ్యక్తి, ఈ వీడియో క్లిప్ నేనే షూట్ చేశాను, నేను వీడియో తీసినప్పుడు సాక్షులు వీరిద్దరు అని కోర్టు వారికి వివరిస్తే ఇమీడియట్గా ఇతనికి ఉరిశిక్ష విధిస్తాను. విట్నెస్ ని గ్యాదర్ చేయడానికి ఐ నీడ్ సమ్ టైం యువర్ ఆనర్. విట్నెస్ని సేకరించి ఛార్జ్ షీట్ ఫైల్ చేయడానికి మీకు 90 డేస్ గడువు ఉంటుంది. 90 డేస్లో కనుక మీరు ఛార్జ్ షీట్ ఫైల్ చేయలేకపోతే అతన్ని బెయిల్ మీద రిలీజ్ చేయాల్సి ఉంటుంది. యూ హ్యావ్ 90 డేస్. థ్యాంక్ యూ యువర్ ఆనర్.